యో బాయ్స్, వైజాగ్లో పనవగొట్టి హైదరాబాద్కి ట్రైన్లో బ్యాక్ గోయింగ్. మనమేదో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతున్నాం. మనకి ఎక్కడో సుడుందని ఒక అన్న ఎప్పుడో చెప్పాడు. సో అందుకే మనకి మంచి స్పేషియస్ సీట్ అయితే దొరికింది. సో నా నైట్ ఫ్యూరీని బ్యాగ్ నుంచి తీసి బయటికి పెట్టేశాను. చిన్నప్పుడు బుక్సే సరిగ్గా చదువుకోలేదు, మళ్ళీ పేపర్ అని చెప్పి పక్కన పెట్టేసి మంచి సీనరీ ఎంజాయ్ చేస్తుంటే అన్న 46 దాటట్లేదు ఏంటా అనుకున్నా. కానీ వెంటనే ఎక్కించాడు 130 వెళ్ళాడు అన్న. అన్న వచ్చాడు. సో స్నాక్ టైం అయితే వచ్చింది. క్యారమెల్ పాప్కార్న్ అయితే ఇచ్చాడు. వావ్, థియేటర్ కన్నా ఎక్కడే చీపు. కాకపోతే డైట్ మిక్చరా, క్యాలరీస్ చూద్దాం ఉండు, జస్ట్ కిడింగ్. కానీ దొరికింది వేసాడమే. యాపిల్ జ్యూస్ అయితే ఇచ్చాడు, రియల్ జ్యూస్. మసాలా చేయాలన్న అలవాట్లు లేవు మనకి. సో వెంటనే సమోసా దగ్గరికి వెళ్ళిపోయాను. సమోసా అయితే బాగుంది భయ్య, కానీ చల్లగా ఉంది. క్యారమెల్ పాప్కార్న్ అయితే క్యూట్గా చాలా బాగుంది. సరే అని ఇంకో 2 hours వెయిట్ చేస్తే అన్న వచ్చిండు, డిన్నర్ ఇచ్చిండు. అది పెరుగు, ఇది పప్పు, ఇది చికెను, ఇది రైసు, ఇది రోటీ. థ్యాంక్ గాడ్ చికెన్లో అయితే ఆయిల్ అయితే ఎక్కువ లేదు, బతికిపోయాం. కానీ వాటర్ అయితే ఎక్కువ ఉంది భయ్యో. అలాగే ఫినిషింగ్లో అయితే అమూల్ ఐస్ క్రీమ్ అయితే ఒకటి ఇచ్చాడు, వెనిలా ఫ్లేవర్ది, తీయగా ఉంది. సో ఏదైతేనే హైదరాబాద్ అయితే ల్యాండ్ అయిపోయాం. సో ఇది మన ఫుడ్ రివ్యూ వందే భారత్లో. మిక్స్డ్ రివ్యూస్ అయితే ఉంటాయి, ఇది నా పర్సనల్ రివ్యూ. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ట్రైన్లో, బట్ ఇట్స్ గుడ్. చిన్నప్పుడైతే కిటికీలో నుంచి బ్రిడ్జ్ మీదకి కాయిన్స్ ఇసిరేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇసిరితే మిర్రర్ వల్ల నా ముఖానికి తగులుతాను ఆగిపోయాను. ఇదే బ్రిడ్జో తెలిస్తే చెప్పండి చూద్దాం.